ఈ నెలాఖరున సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభిస్తారని మార్కాపురం జిల్లా కలెక్టర్ విజయ సునీత తెలిపారు. దోర్నాల మండలం గంటవానిపల్లె వద్ద ఉన్న ఫీడర్ కెనాల్లో జరుగుతున్న గేట్ల పనులను ఆమె పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు, భద్రతా చర్యలతో పాటు ఇతర అంశాలపై అధికారులతో సమీక్షించారు. రెండో సొరంగంలో తుది దశకు చేరుకున్న టీబీఎం తొలగింపు పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. ఇప్పటి వరకు దాదాపు 85% మంది నిర్వాసితులకు పరిహారం అందించామని ఆమె తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా వాటర్ రిలీజ్ చేయడానికి తగిన సన్నాహ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. 2 టన్నెల్స్ వరకు కూడా తుది దశ చేరుకున్నాయి. టీబీఎం మిషన్ కూడా వీలైనంత వేగంగా తరలించడానికి, మిగిలినటువంటి 100 టన్స్ ను తొలగించడానికి మరి కార్యక్రమం జరుగుతుంది. 7,321 మంది నిర్వాసితులు ఉండగా దానిలో 85% అంటే దాదాపుగా 6,300 మందికి ఈ 3 విడతల్లో దాదాపుగా 768 కోట్ల రూపాయల వారికి మరి కాంపెన్సేషన్ పేమెంట్ చేయడం కూడా జరిగింది. కాబట్టి పునరావాస కాలనీలో కూడాను మౌలిక సదుపాయాలతో కూడినటువంటి అన్ని కార్యక్రమాలు చేపట్టి వారందరికీ కూడా ప్లాట్ అలాట్మెంట్ కూడా వేగంగా చేసి వారందరినీ కూడా పునరావాస కాలనీలకు తరలించే ఏర్పాటు కూడా చేయడం జరుగుతుంది. మరి ఇంజనీరింగ్ వైపు నుంచి వచ్చే 24-25 తారీఖు కల్లా ఈ కార్యక్రమాలన్నీ కూడా ఫినిష్ చేసి మనకు అప్పగించడం జరుగుతుంది. అదేవిధంగా మౌలిక సదుపాయాలతో కూడినటువంటి ఈ కాలనీని కూడా రెడీ చేయడం జరుగుతుంది. 30 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి ప్రాజెక్టు, కరువు పీడిత పశ్చిమ ప్రాంతానికి వరప్రదాయిని అయినటువంటి ఈ పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు మనందరి కళ్ళ ముందు ఈ రోజు పూర్తి కావడం, వేగంగా పనులన్నీ కంప్లీట్ చేసుకోవడం అనేది చాలా శుభపరిణామం. మరి ప్రజలందరూ కూడాను చాలా సంతోషంగా ఉన్నారు. ఎన్నో సంవత్సరాల తర్వాత ఈ ప్రాంతం సస్యశ్యామలం కావడానికి వెలుగొండ జలాలు, కృష్ణమ్మ జలాలు తరలి రావడం అనేది చాలా గొప్ప శుభ పరిణామం. కాబట్టి వీళ్ళందరూ కూడా ఈ క్షణం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.